తెలంగాణలో రీసెంట్‌గా అందరూ రేషన్ కార్డ్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకున్నారు. అయితే చాలామంది రిజెక్ట్ అయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డ్‌కి అప్లికేషన్ చేసుకోవడము, గత 10 ఏళ్లుగా రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడము, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ప్రెజెంట్ గ్రామ ప్రజాపాలన ద్వారా అండ్ వాటి ద్వారా స్వీకరించిన ఫార్మ్స్ కాకుండా కేవలం మీ సేవ నుంచి చేసిన ఫార్మ్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, అందుకోసమని చాలామంది మీ సేవ ద్వారా అయితే మనకి రేషన్ కార్డ్‌కి అయితే అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఇది ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసిన ఫార్మ్. దీని లింక్ నేను మీకు పైన మెన్షన్ చేస్తాను. మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ సేవ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి డౌన్‌లోడ్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫామ్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇది కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవాలనుకునేటి వాళ్ళకి దీంట్లో అప్లికేషన్ ఫర్ న్యూ అని ఉంది అండ్ ఇంకొకటి కరెక్షన్ ఉంది. 2 ఉన్నాయి. ప్రెజెంట్ నేను ఓన్లీ కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డ్‌కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో, మీరు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయించుకున్న తర్వాత ఇట్లా ఫామ్ ఉంటుంది. మీ కార్డ్ టైప్ ఎఫ్ఎస్‌సి దగ్గర టిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు, నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉంటే వైఫ్ నేమ్ మీద మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఇంక్లూడ్ చేయండి. అండ్ స్పౌస్ నేమ్ అంటే మీ నేమ్ ఇంక్లూడ్ చేయండి. మీ జెండర్ ఏదైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జెండర్ రాయాలి. ఏజ్, రిలీజియన్, క్యాస్ట్ అండ్ అలాగే గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎట్లాంటి గ్యాస్ కనెక్షన్, సింగిలా డబలా ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ దీపం, నో సిలిండర్, సింగిల్ అని ఉంది కదా, వాటిని కూడా మెన్షన్ చేయండి. అండ్ మీ గ్యాస్ కంపెనీ ఏది అనేది రాయాలి. గ్యాస్ ఏజెన్సీ ఏంటిది, కన్స్యూమర్ నెంబరు, రెసిడెన్స్ అడ్రస్ ఏంటిది, డోర్ నెంబర్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దీన్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, ఈఐడి, మెంబర్ నేమ్, ఎస్ఆర్డిహెచ్ నేమ్ అనేది కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్, అవి రాయండి. నెక్స్ట్ రిలేషన్ ఏంటి అనేది కూడా రాయాలి. ఫర్ సపోజ్ వైఫ్ నేమ్ రాస్తే వైఫ్కి హస్బెండ్ కాబట్టి అట్లా ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ రాయండి. అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ పెట్టండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ ప్రూఫ్స్ ఇద్దరిది, హస్బెండ్ది వైఫ్ది పెట్టండి. అడ్రస్ ప్రూఫ్స్ కూడా పెట్టండి. ఒకటి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ కంపల్సరీగా పెట్టాలంటే ఉంటే పెట్టండి. గ్యాస్ బిల్ అయితే కంపల్సరీగా ఇవాళ రేపు అందరికీ ఉంటుంది కాబట్టి గ్యాస్ది పెట్టండి. కరెంట్ ఒకవేళ మీరు రెంట్ దగ్గర కనుకుంటే ఓనర్స్ అయినా పెట్టినా పర్లేదు. ఎందుకంటే దీనివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఇది గవర్నమెంట్ వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. సో, మీరు భయపడకండి. భయపడి అప్లికేషన్ చేసుకోకుండా అయితే ఉండకండి. అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు ఎక్కడైతే టెనెంట్స్ అంటే మీరు రెంట్కి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడిది పెట్టినా కూడా సరిపోతుంది. సో, ఈ విధంగా రేషన్ కార్డ్కి అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి పేరు యాడ్ చేయించినా కూడా యాడ్ అవ్వలేదు అంటే మేబీ మీది ఆల్రెడీ మీ ఇంటి దగ్గర అంటే ఇప్పుడు అమ్మాయికి కొత్తగా మ్యారేజ్ అయినాక వాళ్ళ ఇంటి దగ్గర డిలీట్ చేయించుకోకపోతే అది ఎగ్జిస్టెన్స్ కార్డులో యాడ్ అవ్వదన్నమాట. సో, అందుకోసమని ఫస్ట్ నేమ్ డిలీట్ చేసుకొని అంటే కరెక్షన్ ఫామ్ని కూడా ఇచ్చి కరెక్షన్ చేసి ఈ నేమ్ డిలీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇంకా మీకు ఏదైనా సందేహాలు కనుక ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.